క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని ఆలకించి దీవించబడదామా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. అగ్నిలో యెహోవాను ఘనపరచుడి. లోపల అనే ఒక చిన్న మాటను మనం గమనిద్దాం. శ్రమల్లో మనం దేవుణ్ణి ఘనపరచాలి. అగ్నిలో నడిచే తన పరిశుద్ధుల్ని కాలిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ సహజంగా అగ్ని అనేది కాలుస్తుంది. అయితే ఎలాంటి సందర్భాల్లోనే మనం దేవుణ్ణి కీర్తించాలి. ఇదంతా మన మీదకి రప్పించడంలో మనపై ఆయనకున్న ప్రేమను, దయను, విశ్వాసంతో తలుచుకోవాలి. పైగా మనకి సంభవించిన ఈ ఘోరశ్రమ ద్వారా ఆయనకి ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి. కొన్ని అగ్నిగుండాల్లోంచి వెళ్ళాలంటే అంతులేని విశ్వాసం కావాలి. అల్ప విశ్వాసం ఎంతమాత్రం పనిచేయదు. అగ్నిగుండంలోనే మనకు విజయం చేకూరుతుంది. ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది. కొందరు మనుషులు మండే అగ్నిగుండంలో త్రోయబడ్డారు. ఎలా వెళ్ళారో అలాగే బయటికి వచ్చారు. వాళ్ళ చేతులకు ఉన్న బంధకాల తప్ప వారు ఏమాత్రం కాలలేదు. అగ్ని వాసన సహితము వారికి అంటలేదు. కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు. వాళ్ళ శరీరాలకి గాయాలు లేవు, కనీసం చర్మం బొబ్బలకు లేదు, వాళ్ళ వస్త్రాలు కాలలేదు, అగ్ని వాసన వాళ్ళకి అంటలేదు. అగ్నిగుండాల్లోంచి దేవుని ప్రజలు బయటపడవలసిన తీరు ఇదే. బంధకాలు దిగిపోవాలి, కానీ అగ్ని జ్వాలలు వారిని అంటకూడదు. నిజమైన విజయం అంటే ఇదే. అస్వస్థతలో దాన్ని జయించడం, మరణశయ్యపై మరణం మీద విజయం సాధించడం, ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించడం. నిజంగా మనం గమనించాలి, ఆవేదనలో మనల్ని విజేతులుగా చేసే శక్తి ఒకటున్నది. చేరవలసిన ఉన్నత స్థానాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ నుండి క్రిందకి చూస్తూ మనం ఎక్కువ వచ్చిన దారిని తలుచుకుని విజయ గీతాలు పాడే చోటు ఉంది. మనం పేదలుగా ఉన్నప్పటికీ మనుషులు మనల్ని ధనికులుగా భావించేలా చేసే మార్గం ఉంది. మన పేదరికంలో ఎంతో మందిని ధనవంతులుగా చేయగలిగే పద్ధతి ఉంది. మన విజయ రహస్యం ఏమిటంటే మనల్ని ఓడించబోనుకున్న పరిస్థితుల్లో నిలిచి ఉండే విజయం సాధించడం. క్రీస్తు సాధించిన విజయం ఆయన పొందిన అవమానాల్లోనే. అలాగే మన విజయం కూడా. అనేకమైన ఇబ్బందుల్లో మునిగి ఉండి కూడా గణగణలాడే గంట వంటి హృదయం కలిగి ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. భయంకరమైన శోధనల ఊబిలో కూలిగిపోయి కూడా జయశీలిగా బ్రతికే వాళ్ళ జీవితం ఇతరులకి ఎంత ఆదర్శప్రాయంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. శరీరం అంతా నలగొట్టబడిన వసివాడని సహనంతో మెరిసిపోయే బాటసారిని చూస్తే ఎంత ఆదరణగా ఉంటుంది. దేవుడు మనకెప్పుడు తన కృపామృతాన్ని ప్రసాదిస్తాడన్న దానికి ఇవన్నీ ఎంత చక్కటి నిదర్శనాలు. ఇహలోకపు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు, బ్రతుకంతా అల్లకల్లోల సాగరమైనప్పుడు, తృప్తి, ఆత్మధైర్యం, స్వాతంత్ర్యాల నుండి ఎప్పుడూ దేవుడిచ్చే వింత సంతోషముందా నీకిప్పుడు? ఆ రీతిగా దేవుని అపారమైన కృపను తలంచుకుంటూ, తలపోసుకుంటూ మన ఆత్మీయ జీవిత విధానంలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య కృపలో ముందుకు సాగుదాం. అందుకు ఆత్మనాథుని వైపు తనివి తీరా చూద్దాం. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ఈ చిరు సందేశాన్ని ఆలకించిన నీ ప్రజలను ఆశీర్వదించి వారి విశ్వాసపు బాటలో ఎదురయ్యే ఎత్తుపల్లాల్లో, అగ్ని వంటి శ్రమల్లో వారు ఏమాత్రం కాలిపోకుండా వారి బంధకాలు మాత్రమే కాలిపోయేలా చేసి వారిని ఆశ్చర్యరీతిగా తప్పించగలిగిన దేవుడు గనుక వారి పట్ల నువ్వు చూపించే కృప ఎంత అధికమైనదో, ప్రేమ ఎంత విస్తారమైనదో వారు గ్రహించినట్లుగా వారి మనోనేత్రాలను తెరవమని, వారి సమస్యలంటిపైన వారిని ఎత్తైన స్థానంలో ఉంచి వారి కాళ్ల కింద వారి సమస్యల్ని అనగద్రొక్కించి అపారమైన విజయ తీరాలకు వారిని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకుని పొందియున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడి నడిపించునుగాక. ఆమేన్.